మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. మేడం, ఈ రోజు మనం కుంభరాశి గురించి మాట్లాడదాం. ఓవరాల్ గా ఏంటి ఈ రాశి యొక్క ప్రత్యేకతలు, సహజ సిద్ధ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశిలో జన్మించిన వారి బర్త్ ఏదైతే ఉందో పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఒడదొడుకులు ఏ విధంగా ఉంటాయి, లైఫ్ లాంగ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, పూర్తి వివరాలు మాకు తెలియజేయండి. తప్పకుండా అమ్మా. కుంభరాశి వాళ్ళకి అంటే అదృష్టమైన రాశుల్లో వీళ్ళు ఒక రాశి. ఎందుకంటే కుంభరాశి అనగానే మనకి చూడడానికి కుండ ఎలా కనిపిస్తుంది లైఫ్లో, అంటే దాని లోపల ఏముంది అనేది మనకు తెలియదు. నిండుగా ఉందని అనుకుంటా కుండ అంతే. అలాగే వీళ్ళ విషయాలు, భావాలు, వీళ్ళ ఆలోచనలు అన్నీ కూడా మనకి బయటికి కనిపించుకుని ఉంటాయి. వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారో ఆ టార్గెట్స్ అన్నీ వాళ్ళ మైండ్లో ఉంటాయి, బయటికి ఎప్పుడు ఎవరికి తెలియదు. సహజంగా వీళ్ళకి ఏంటంటే అదృష్టమైన రాశి అని చెప్పచ్చు ఇది. ఎందుకంటే సుఖపడే రాశి, ఏ పనైనా ఈజీగా వీళ్ళు చేసుకోగల శక్తి ఉన్నవాళ్ళు. ఎందుకంటే వీళ్ళకి ధనస్థానం మీనరాశి అయింది. అందువల్ల ఏంటంటే కుటుంబం ఎప్పుడు మంచిగా ఉంటుంది వాళ్ళకి. సో కుటుంబంలో సపోర్ట్ అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఆ సపోర్ట్ వల్ల వీళ్ళు అన్నీ కూడా అనుకూలంగా మారిపోతుంటాయి. ఇప్పుడు కుంభరాశిలో ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయిగా పుట్టాడంటే ఖచ్చితంగా ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన వాళ్ళు, అయితే ఆ ఒక్కడే సంతానం బాగా అదృష్టంగా జోగంగా చూసుకునేవాళ్ళు. శాలరీస్ తక్కువ ఉన్న ఒక్క కొడుకుని బాగా చూసుకుంటారు, అలాగే ఒక్క కూతురిని బాగా చూసుకుంటారు, అలా చూసుకునేవాళ్ళు. గవర్నమెంట్ సంస్థలో పనిచేసే వాళ్ళకి ఈ కుంభరాశి పిల్లలు పుట్టడం కానీ జరగడం వల్ల వాళ్ళ ఫాదరు మదరు గవర్నమెంట్ సంబంధించిన దాంట్లో సెక్టర్లో పనిచేయడం వల్ల వీళ్ళు కొన్ని ఆర్ట్స్, కొన్ని స్పోర్ట్స్లో వాటిలో వెళ్ళే అవకాశాలు ఉండడం వల్ల, దాంట్లో వీళ్ళు మంచి సాధించడం వల్ల, ఇలా కుంభరాశి తీసుకుంటే మనం ఎక్కువగా అదృష్టవంతులే ఉంటారు. చాలా తక్కువ మంది వీళ్ళకి ఇది రాలేదు, వీళ్ళకి అవ్వలేదు, వీళ్ళకి జరగలేదు, వీళ్ళకి ఇలా బాగాలేదు అని అనడానికి చాలా తక్కువ మంది అనమాట. అట్లా లగ్నం డిపెండ్స్ ఆన్ వాళ్ళ లగ్నాలు బాగాలేకపోతే, లగ్నంలో పాపగ్రహాలు ఏమైనా ఉంటే, పాపగ్రహాలు చూడబడినా అలాంటి కష్టాలు పడతారు తప్ప మాక్సిమం కుంభరాశి వాళ్ళ జీవితం ఎప్పుడు కూడా హ్యాపీగా, లైఫ్ స్టైల్ హ్యాపీగా ఉంటుంది వాళ్ళకి. పర్సనల్ జాతకంగా వీళ్ళు తీసుకున్నప్పటికీ ఏమవుతుందంటే చిన్నప్పటి నుంచి వీళ్ళ లైఫ్ స్టైల్ బాల్యం అంతా బాగుంటుంది. తర్వాత వివాహం వరకు వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. వివాహం అయిన తర్వాత వీళ్ళు చేసుకోవాల్సిన పనులు, పరిహారాలు అన్నీ ఉన్నాయి. వీళ్ళు కొంచెం స్ట్రాంగ్గా చేసుకోకపోతే కష్టపడే అవకాశం ఉంది. ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి వివాహం ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కుంభరాశి వాళ్ళకి సంతాన భాగ్యం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కుంభరాశి వాళ్ళకి లైఫ్లో సెటిల్మెంట్ తక్కువగా అవుతుంది. కుంభరాశి వాళ్ళకి వ్యాపార అభివృద్ధి అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే పర్సనల్గా వీళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు పెంచారు, వాళ్ళ ఆస్తులు ఇచ్చారు, వాళ్ళ డబ్బులు ఇచ్చారు, అన్ని వీళ్ళకి ఇచ్చేశారు. కానీ వీళ్ళు చిన్నప్పటి నుంచి ఏం చేశారు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. చిన్నప్పటి నుంచి హాయిగా తిని పడుకొని చాలా సేపు తర్వాత లేవడం, ఇటు వాళ్ళకి కుంభరాశి పుట్టిన వాళ్ళందరికీ ఎలా ఉంటుందంటే కొంతమంది ఎర్లీ అవర్స్ లేస్తారు, కొంతమంది లేట్ అవర్స్ వాళ్ళు లేస్తారు. స్పోర్ట్స్లో కానీ తర్వాత ఏదైనా యాక్టివిటీస్లో వీళ్ళు యాక్టివ్గా ఉంటే ఎర్లీ అవర్స్ లేస్తారు. దాంట్లో లేరనుకోండి, మామూలుగా కుంభరాశి వాళ్ళు ఏం చేస్తారు, నైట్ అంతా మెలుకుని ఉంటారు, పగలంతా పడుకుని ఉంటారు. సో 1 o'clock లేవడం, 2 o'clock లేవడం, మధ్యాహ్నం పూట మధ్యాహ్నం లేవడం, సో అర్ధరాత్రి 2-3 వరకు వర్క్ చేయడము. సో ఒక ఇంజనీరింగ్ చదువుతున్న అబ్బాయి రాత్రంతా మెలుకుని ఉండి చదువుతాడు, పగల పడుకుంటాడు. సో కాలేజ్ టైంకి ఏదో వెళ్ళి రావడము, లేదా బ్లాక్ ఏముంటుందని బ్యాక్లాగ్స్, ఈ బ్యాక్లాగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకే రోజు చేసేయడము, ఇలా జరుగుతుంటాయి అన్నమాట వీళ్ళకి. ఇది కుంభరాశి వాళ్ళు. అంటే వీళ్ళకి క్రమశిక్షణ లేకపోతే జీవితంలో క్రమశిక్షణ వచ్చే వరకు కష్టపడతాడు. క్రమశిక్షణతో చిన్నప్పటి నుంచి ఉన్నారనుకోండి, వాళ్ళ లైఫ్లో ఎప్పుడు కూడా ప్రాబ్లం అనేది చూడలేదు. ఎలాగా అసలు ఇలాంటి ప్రాబ్లం ఉంటుందో తెలియదు అనమాట వాళ్ళకి. అలా ఎదుగుతారు అనమాట. ఎడ్యుకేషన్ అయిపోగానే వాళ్ళకి జాబ్లో అవగానే వివాహం అవగానే సంతానం అభివృద్ధి అని, సంతానం పెరుగుతున్న కొద్దీ వీళ్ళకి అన్ని యోగాలు, సంతానం మళ్ళీ వాళ్ళ వివాహాలు, వీళ్ళ వాళ్ళ సెలబ్రేషన్స్ అనేవి షష్ఠిపూర్తి. సో తర్వాత ఎండ్ ఆఫ్ ద లైఫ్ చూసుకుంటే ఏముంది అంటే హ్యాపీగా 2 పిల్లలు ఉంటారు, ఆ పిల్లలకి మనవలు ఉంటారు, మనవరాలతో వీళ్ళు హ్యాపీగా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వీళ్ళ ఫొటోస్, ఈ మెమరీస్ చూసుకుంటూ కూర్చుంటారు. ఇది కుంభరాశి వాళ్ళ జీవితం. ఎంత అదృష్టమైన జీవితం చూడండి. అన్ని సకాలంలో అయిపోయిన వాళ్ళు, సకాలంలో అయిపోయిన రాశుల్లో ఎవరు ఉన్నాయంటే కుంభరాశి ఉంది. చాలా వరకు నేను చాలా మంది కుంభరాశి వాళ్ళని చూశాను. 70-80 years వరకు బతికే వాళ్ళు, చక్కగా హెల్దీగా తిరిగేవాళ్ళు, ఏదో ఒక యాక్టివిటీలో ఉండేవాళ్ళు. అది కూడా ఏం యాక్టివిటీస్ అంటే ముఖ్యంగా చాలామంది ఏంటంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో హై ఎడ్యుకేషన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు కుంభరాశిలో. బాగా బ్రహ్మాండం చదువుకొని ప్రాక్టికల్ నాలెడ్జ్తో ఎదుటి వాళ్ళకి ఏదైనా సాయం చేస్తూ, ఆ నాలెడ్జ్ షేర్ చేస్తూ, నలుగురితో నడిపిస్తూ, నలుగురు అనుకూలంగా ఉండేటట్టుగా చేసేవాళ్ళు కుంభరాశి వాళ్ళు చాలా ఎక్కువ మంది. పరిపూర్ణవంతమైన జీవితం గడుపుతారు అనుకోవచ్చు. 100% కుంభరాశి అదృష్టమైన జీవితం, అదృష్టమైన లైఫ్ అనమాట వాళ్ళది. ఎందుకంటే కుటుంబం ధనస్థానం వాళ్ళకి గురుస్థానం అయింది. సో ఎప్పుడైతే మనకి మన శుభగ్రహం ఎప్పుడైతే ధనస్థానంలో మనకి 2వ స్థానంలో ఉందో ఖచ్చితంగా కుటుంబం ఒక వాల్యూస్ వీళ్ళకి బాగుంటాయి.
డబ్బున్న కుటుంబం అవ్వచ్చు, లేకపోతే వాల్యూస్ ఉన్న కుటుంబం అవ్వచ్చు. రెండు కొన్నా వాల్యూబుల్ కుటుంబం. అంటే ఇక్కడ డబ్బు ఉందా, వాల్యూ ఉందా అంటే రెండు ఉన్నాయి అలా అన్నమాట. సో వీళ్ళు క్రమశిక్షణ లేకపోతే వీళ్ళు కొంచెం బద్ధకంగా ఉండి లేజీ పనులు చేస్తూ లేట్ నైట్స్ లో చేస్తే మాత్రం కొంచెం వీళ్ళు కష్టపడాలి ఎండ్ ఆఫ్ ద లైఫ్. చాలా మంది కుంభరాశి వాళ్ళు మంచంలో చాలా ఏళ్ళుగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కుంభరాశి వాళ్ళు. పరిపూర్ణంగా ఉన్నప్పటికీ వీళ్ళ జీవితంలో ఒక వెలితి లేదా రెగ్రెట్ అంటే ఏం చెప్పొచ్చు? అంటే ఏది అంత అనుకూలంగా ఉండదంటారు ఓవరాల్ గా చూస్తే? కుంభరాశి వాళ్ళకి వీళ్ళు పర్ఫెక్ట్ గా ఉన్నంత కాలం ఏది వెళ్తూ ఉండదు. అన్పర్ఫెక్ట్గా ఉంటే వెళ్తుంటుంది ఖచ్చితంగా. వివాహం కాని వాళ్ళు ఉన్నారు కుంభరాశి వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు 40 ఏళ్ళు వచ్చిన వివాహం కాకుండా తిరుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. కుంభరాశి వాళ్ళు ఉన్నారు, కుంభ లగ్నం వాళ్ళు కూడా ఉన్నారు వివాహం కాని వాళ్ళు. ఎందుకంటే ఇది ఖచ్చితంగా లగ్నానికి సంబంధించిన కూడా చూసుకోవాలి మనం. అలాగే సంతానం లేని వాళ్ళు ఉన్నారు. సంతానం లేదు, ఇద్దరు భార్య ఇద్దరు హ్యాపీ ఫ్రెండ్లీ, ఇద్దరు మంచి వాళ్ళు, హ్యాపీగా అందరితో కలుస్తారు, అందరితో కలుపుకుంటారు, కానీ వాళ్ళకి సంతానం లేదు కుంభరాశి వాళ్ళు కూడా. సో ఇలాంటి వెళ్తురు వాళ్ళకు ఉంటాయి పర్సనల్గా. దీనికి కారణం ఏంటంటే వాళ్ళ పర్సనల్ జాతకాలు ఒకసారి చూసుకోవడం, జాతకాల్లో వైజ్గా చూసుకోవడం. ఇప్పుడు నా లైఫ్ నా హ్యాపీగా ఉంది జాతకం చూపించుకోవాలంటే చెప్పలేము. ఏ క్షణాన్ని ఏ మలుపు ఏ మార్పు వస్తుందో తెలియదు. చాలామంది కుంభరాశి వాళ్ళు బెడ్లో ఎన్నో ఇయర్స్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ప్రాణం పోదు, ప్రాణం నిలబడదు, అలా జస్ట్ ఏదో ఇంత కొన ఊపితో కొట్టుకుంటూ ఉన్న వాళ్ళు ఉన్నారు కుంభరాశిలో. కాకపోతే ఏంటంటే వీళ్ళని కుటుంబం వెలువేయదు, వీళ్ళకి అక్కర్లేదు అనుకోదు, కుటుంబం కావాలనుకుంటుంది. సో కంబైన్డ్ ఫ్యామిలీస్, బాగా కలిసి ఉన్న ఫ్యామిలీస్, ఒక అండర్స్టాండింగ్ ఉన్న ఫ్యామిలీస్ కూడా కుంభరాశి వాళ్ళే. ఇక చాలా మంది ఉంటారు కొంతమంది డిఫరెంట్ యాటిట్యూడ్స్ ఉన్న వాళ్ళు. ఇప్పుడు ఈ కాలం మనం చూసుకుంటే కలియుగం ఇది ఇంకొంచెం దారుణంగా తయారవుతుంది కదా. ఇప్పుడు ఏదో వైఫ్ అండ్ హస్బెండ్ ఉండాలి, ఇంకొంచెం ఇవేమైనా కొంచెం చేదస్తాలు పెరిగాయేమో తెలియదు, కానీ కుంభరాశి వరకు మాక్సిమం ఏంటంటే వీళ్ళు తల్లిదండ్రులు ప్రేమిస్తారు, తల్లిదండ్రులు గౌరవిస్తారు, తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళరు. వీళ్ళ లక్షణం అది. అలాగే భార్య పిల్లలు అంటే ప్రేమగా చూసుకుంటారు. ఫస్ట్ వీళ్ళ ప్రయారిటీ ఏంటంటే వీళ్ళ కుటుంబం వరకు వీళ్ళ ప్రయారిటీ, పక్క వాళ్ళ కుటుంబం గురించి వీళ్ళు ఆలోచించారు. మాకు ఫస్ట్ మంచి జరగాలి, మేము బాగుండాలి, బాగున్నాక మిగతా వాళ్ళు చేస్తారు. అలాగే వీళ్ళు చాటీలు చేస్తారా, సేవలు చేస్తారంటే అవే ఉండవు. మళ్ళీ చాటీలు సేవలే ఉండవు. మనుషులు మంచి వాళ్ళు పనులు చేస్తుంటారు, ఏదైనా అవసరం అయితే చేస్తారు, అవసరం కాబట్టి చేయరు. అది కూడా ఏంటి వీళ్ళ డబ్బుతో కదా, సొసైటీ అందరిది పోగేసి లీడర్గా వీళ్ళు ఉండి మధ్యలో అందరూ తల ఇంత వేసి ఇది చేద్దాం. ఒక కుంభరాశి అయినా ఒక సొసైటీ మేనేజర్గా, సొసైటీ సెక్రటరీగా ఉన్నారనుకోండి, అందరితో మాట్లాడతాడు, అందరినీ కలుపుకొని మనందరూ చేసి మన సొసైటీకి ఏదైనా కడదాం, ఈ గుడి కడదాం, లేదా ఈ మంచినీళ్ళు చేద్దాం, ఇవన్నీ మీ అందరూ డబ్బులు వేయాలని చెప్పేసి. కానీ తన డబ్బులు తీయడు, ఇదే చేస్తే వాళ్ళు ఉంటారు, ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఇది జాతకాన్ని డిపెండ్స్ అని ఉంటాయి. కుంభరాశి విషయం తీసుకుంటే మనకి మంచి స్థాయి మంచి స్థానం అని చెప్పవచ్చు. అది ఉద్యోగం వైపు వెళ్తే బెటరా లేదంటే వ్యాపారం వైపు వెళ్తే బెటర్ అంటారు? జీవితాంతో ఉద్యోగం చేయాలి. వీళ్ళకి బద్ధకం బాగా ఎక్కువ ఉంటుంది. ఎంత బద్ధకస్తారంటే అసలు ఒక్కొక్కసారి ఒక పని చేస్తే ఆపరు, చేయకపోతే మొదలుపెట్టు, చేస్తే ఆపకుండా చేస్తారు, లేకపోతే అసలు మొదలు పెట్టరు. అలాంటి పని వెళ్ళి అంటే పీక్ మీద కత్తి పెడతారు చూడు, అలా పెట్టినప్పుడు వీళ్ళు పని చేస్తారు. నువ్వు పని చేయాలి ఖచ్చితంగా అంటే అప్పుడు సరే ఓకే చేసేస్తా అని చెప్తాను, చేసేస్తారు. లేకపోతే బిందాస్గా లైఫ్ని వదిలేస్తుంటారు. సో ఈ బద్ధకస్తులు కనుక వీళ్ళు వ్యాపారాల కంటే ఉద్యోగాలు రాణిస్తారు. వీళ్ళకి ఉద్యోగాన్ని క్రమశిక్షణగా పెట్టుకుని వచ్చు, కానీ వ్యాపార క్రమశిక్షణ రాదు వీళ్ళకి. కుంభరాశి వాళ్ళకి చాలా తక్కువ. వ్యాపారం చేసాము రాణించామంటే అది లగ్నం డిపెండ్స్ ఆన్, మళ్ళీ మీ లగ్నంలో బాగుంటే బ్రహ్మాండంగా మీరు రాణించగలుగుతారు. కానీ కుంభరాశి లగ్నం కుంభలగ్నం అయింది అంటే వాళ్ళు ఉద్యోగమే చేస్తే బెటర్, ఆల్వేస్ ఉద్యోగం. లేకపోతే ఈ వ్యాపారం చేస్తే ఆ ధనం ప్లేస్ ఏదైతే ఉందో, ధనస్థానం ఏదైతే ఉందో అది భార్యకో లేదా పార్ట్నర్కు అప్పచెప్పాలి, వాళ్ళు చేస్తారు. వీళ్ళు మొత్తం ప్రాక్టికల్ థింగ్స్ అన్ని వీళ్ళు, ఫైనాన్షియల్ థింగ్స్ అన్ని వాళ్ళు చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అంటే వీళ్ళు ఫైనాన్షియల్ థింగ్స్ కష్టం అవుద్ది. సో సెలబ్రిటీ రేంజ్ లో ఎదగాలనుకుంటారు, సినిమా వైపు రాజకీయం వైపు వెళ్తే అనుకూలంగానే ఉంటుంది అంటారు వీళ్ళకి? చాలా మంది ఉన్నారు కుంభరాశిలో, అన్ని రంగాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నిరంతరం అదృష్టమైన జీవితాల్లో ఎవరు ఉన్నారు అంటే కుంభరాశి వాళ్ళే. సో అదృష్టం అంటే ఒక యాక్టింగ్ దాంట్లోనే వస్తుంది, ఒక ప్రొఫెషనల్ దాంట్లో ఉంటారు, తర్వాత సినిమా యాక్టింగ్లో. కుంభరాశి వాళ్ళు రాజకీయాలు తక్కువ, మిగతా అన్నింటిలో ఎక్కువే. రాజకీయాలు చాలా తక్కువ ఉంటాయి, ఎందుకంటే వీళ్ళు రాజకీయం చేయడం రాదు, రాజకీయాల్లో ఉండడం రాదు, వీళ్ళకి రాజకీయంగా మాట్లాడడం రాదు. ఉన్నదేదో ఉన్నట్టు మొహమే మాట్లాడేస్తుంటారు. ఆ మొహం మీద మాట్లాడేది ఎవరికి నచ్చదు కనుక రాజకీయాల్లోకి వెళ్ళలేరు వీళ్ళు. అంత మించి సినిమా యాక్టింగ్లో వాటిలో కూడా బాగానే ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఎప్పుడు కూడా ఏంటంటే ఫైనాన్షియల్ సెక్యూరిటీ చూసుకుంటారు. వీళ్ళు ఫైనాన్షియల్ సెక్యూరిటీ లేకుండా వీళ్ళు పని చేయరు, రిస్క్ తీసుకునే మెంటాలిటీ ఉండదు వీళ్ళకి. ఎందుకంటే ఎందుకు నా కుటుంబాన్ని బయట వేసుకోవాలి, కుటుంబం అంటే ప్రాణం వీళ్ళకి, కుటుంబాన్ని బాగా చూసుకోవాలి, కుటుంబం అనేది ప్రేమిస్తారు వీళ్ళు. కుటుంబం సంబంధించిన పనులే వ్యవహారాలు చూసుకుంటారు. అందులో అమ్మాయిలైనా అంతే, అబ్బాయిలైనా అంతే. ఒక అమ్మాయి ఉంది హౌస్ వైఫ్గా ఉంటుంది, వచ్చిన జీతాన్ని జాగ్రత్తగా వాడుకుంటుంది, అందుకని తిని ఒక వ్యాపారం చేసి మా ఆయన సపోర్ట్ చేయాలనుకోదు.
ఆ ఉన్న జీతాన్ని జాగ్రత్తగా మా ఆయన కష్టం రాకుండా నేను చూసుకోవాలి, తక్కువలో వాడుకోవాలి నేను వస్తువుల్ని అనుకుంటే తప్ప నేను ఉద్యోగం చేసి సంపాదించి మా ఆయనకి ఇవ్వాలి అనుకోదు. అలాగే ఈ కుంభరాశి వాళ్ళ మనస్తత్వం. అమ్మాయిలైనా అంతే, అబ్బాయిలు అంతే. అబ్బాయి ఏంటి, నా వైఫ్ వెళ్ళి సంపాదించాలని కోరుకోరు. తను ఉన్న దాంట్లో సంపాదించి తెచ్చి నా వైఫ్ని పిల్లల్ని బాగా చూసుకోవాలనుకుంటాడు. అంతేగాని నా వైఫ్ కోసం జాబ్ చేస్తే నాకు సపోర్ట్ అవుతుందా, నువ్వు కొంచెం జాబ్ చేయి, నువ్వు కొంచెం చేయని అనరు. ఒకవేళ తను చేస్తానంటే చేయమంటారు. అంటే వాళ్ళ స్వతంత్ర వాల్యూస్కి, అంటే వాళ్ళు ఏదైతే సెల్ఫ్గా వాళ్ళ ఆలోచన విషయాలకి వీళ్ళు వాల్యూ ఇస్తారు. బట్ వీళ్ళు సొంతంగా నువ్వు చెయ్యాలి, ఇది నీ బాధ్యత అని చెప్పరు. వీళ్ళన్నీ హ్యాండిల్ చేసుకోగలుగుతారు. అంటే వీళ్ళు ఇండిపెండెంట్గా వీళ్ళు అన్ని పనులు చేసుకోగలుగుతారు. అందుకే వీళ్ళు ప్రొఫెషనల్లోనే ఉంటారు, ప్రొఫెషనల్గా ఉంటారు, లేదా ఉద్యోగస్తులుగా ఉంటారు తప్ప వ్యాపారస్తులు చాలా తక్కువ మంది అన్నమాట కుంభరాశి వాళ్ళు. మేడం అలాగే మన జాతకంలో కొన్ని దశలు ఉంటాయి. ఇప్పుడు గురుదశ అంటారు, శుక్రదశ అంటారు. వీళ్ళకి ప్రత్యేకంగా ఏ దశ బాగా కలిసి వస్తుంది అంటారు? ఎందుకంటే పర్టికులర్ టైంలో మనం బాగా హై రేంజ్ చూస్తాం, హై పాయింట్ చూస్తాం. అలాంటి హై పాయింట్ ఏంటంటారు వీళ్ళకి? కుంభరాశి అంటే మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ నక్షత్రాల వయసు తీసుకుంటాం. ధనిష్ట 3-4 పాదాలు కుంభరాశిలో ఉంటాయి. శతభిష 1, 2, 3, 4 పాదాలు కుంభరాశిలో ఉంటాయి. తర్వాత పూర్వభాద్ర నక్షత్రం కుంభరాశిలో ఉంటుంది 1వ పాదం. అంటే ఏంటంటే ఈ నక్షత్రాల యొక్క గుణగణాలు మీద దశలు ఆధారపడి ఉంటాయి. వింశోద దశ అంటాం. ఈ దశ ఏది యోగిస్తుంది వీళ్ళకి అంటే వీళ్ళది ఏ నక్షత్రం అయింది, వీళ్ళు శతభిష నక్షత్రం అయింది అయితే రాహు దశతో పుడతారు. అలాగే ధనిష్ట నక్షత్రం అయితే కుజమహాదశతో పుడతారు. పూర్వభద్ర నక్షత్రం అయితే అది వాళ్ళు గురుమహాదశతో పుడతారు. మరి గురుమహాదశ వీళ్ళ లగ్నం ఏమైంది, లగ్నానికి గురుమహాదశ యోగిస్తుందో యోగించదా అనేది మన పర్సనల్ జాతకాలు, పర్సనల్ చార్ట్సే. కుంభరాశి వాళ్ళు ఎప్పుడు కొన్ని ఏంటంటే ఒక 10 years రాగానే ఆ చార్ట్ నేర్పించాలి పిల్లలది. మా అబ్బాయి లేదా మా అమ్మాయి ఏ రంగంలో రాణిస్తారు అని ఒకసారి జాతకం చూపిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఈ ప్రొఫెషనల్స్, వీళ్ళు ఈ స్పోర్ట్స్లో బాగుంటుంది, లేకపోతే వీళ్ళకి అడ్మిన్లో బాగుంటుంది, ఉద్యోగాల్లో బాగుంటుంది, ఈ వ్యాపారం బాగుంటుంది అని చెప్పొచ్చు. అలా పర్సనల్ జాతకాలు చూసుకొని దాని ప్రకారం వీళ్ళు ఫాలో అయితే 110% రిజల్ట్ బాగుంటుంది. వీళ్ళు సొంతంగా ఏదో నిర్ణయాలు తీసుకుని వాళ్ళు చేసుకుంటే మాత్రం అది ఏంటంటే గాల్లో పెట్టిన దీపం అనమాట. అది ఎంతసేపు వెలుగుతుందో అంతసేపు ఉంటుంది, అలా ఉంటుంది లైఫ్. ఓవరాల్ వీళ్ళ లైఫ్ లాంగ్ చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి మేడం? ఓవరాల్గా ఎటువంటి క్షేత్రాలకు వెళ్ళాలి, ఎటువంటి పరిహారాలు దానాలు చేసుకుంటే ఇంకా విశేషమైన ఫలితాలు ఉంటాయి అంటారు? వీళ్ళు సొంతంగా అంటే వీళ్ళు లైఫ్ లాంగ్ చేసుకునే పరిహారాలు అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. ఎందుకంటే వీళ్ళకి సంతానంతో ఒక చిన్న ఇబ్బంది, వీళ్ళ లైఫ్లో ఎప్పుడు ఏ ఇబ్బంది ఉండదు, కానీ మొదటి సంతానంతో ఎప్పుడు ఇబ్బంది వీళ్ళకి. మొదటి సంతానం వీళ్ళకి ఎదురు తిరగడమో, వీళ్ళ మాట వినకపోవడమో, వీళ్ళు నచ్చకపోవడమో, ఏదో సంథింగ్ ఏదో జరుగుతుంది, అది చాలా ఇబ్బంది పడతారు. చాలా మంది సంతానంతో చాలా మంది కుంభరాశి వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు, మాట వినకపోలేదు, అసలు ఏదో జరుగుతుందని చెప్పేసి. అందుకే మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువగా చేయడం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడము, ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళడము, ప్రదక్షిణాలు చేయడము, చక్కగా స్వామికి కాస్త పాలు పోసి అభిషేకం చేయించడము, పచ్చకర్పూరాన్ని వెలిగించి రావడం, ముద్ద కర్పూరం, పచ్చకర్పూరం ఇది వెలిగించి స్వామివారి దగ్గర కాస్త హారతి ఇచ్చేసి ఆయనకి వీళ్ళు చేయడం, లేకపోతే ఆ కర్పూరం ముద్దని గుళ్ళో సమర్పించి రావడం చేయడం వల్ల కొంచెం లైఫ్లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది వీళ్ళకి. ఓవరాల్గా కుంభరాశి వారి జీవితం ఎలా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.